సో హాయ్ ఫ్రెండ్స్, మనకైతే ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి అయితే కేంద్ర ప్రభుత్వంలో అయితే ఉద్యోగాలు పడ్డాయి. సో వాటికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి అఫీషియల్గా ఆగస్ట్ 15th అయితే ఉండబోతుంది. సో ఎవరెవరైతే టెన్త్ పాస్ అయ్యారో, 10th పాస్ అయిన అర్హతతో ఐటీబీటీ బీఎఫ్ పోలీస్ ఫోర్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో ఏ జాబ్స్ ఉన్నాయని మనం చూసుకుంటే, మరి ఇది అఫీషియల్ నోటీస్ ఫ్రెండ్స్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి. సో గవర్నమెంట్ అయితే నిన్నైతే రిలీజ్ చేసింది. సో ఎవరెవరైతే బార్డర్ దగ్గర వర్క్ చేయాలనుకుంటున్నారో, అలాగే అయితే బార్డర్ పోలీస్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, సో వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ ఆపర్చునిటీ. సో మనకి ఏ పోస్టులు ఉన్నాయని మనం చూసుకునేటైతే కానిస్టేబుల్ బార్బర్ ఉంది, కానిస్టేబుల్ సఫాయి కర్మచారి, కానిస్టేబుల్ గార్డెనర్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా అలాగే ఏ క్యాండిడేట్స్కి ఎంతెంత ఇచ్చారని చెప్పి మనకి ఇక్కడైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మరి మెయిల్ క్యాండిడేట్స్కి యూఆర్లోని, అలాగే ఎస్సీ ఎస్టీలోని, ఇంకా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే ఇచ్చారు. సో మనకి ఎక్కువ పోస్టులు అయితే ఎందులో ఉన్నాయంటే మనకి కానిస్టేబుల్ సఫాయి కర్మచారులు అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే చూస్తున్నాము. సో అదేవిధంగా ఎవరెవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ, ఓబీసీ క్యాండిడేట్స్ కానీ, వాళ్ళకి ఒకవేళ సీట్స్ అయితే లేకపోతే మీరైతే యూఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ అని పెట్టుకున్నా సరే ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఒకవేళ మీ క్యాస్ట్లో కానీ ఎటువంటి వేకెన్సీస్ లేకపోతే మీరు యూఆర్ కింద పెట్టుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే కానిస్టేబుల్ బార్బర్, కానిస్టేబుల్ సఫాయి కర్మచారి, కానిస్టేబుల్ గార్డెనర్ పోస్టులు అయితే పడ్డాయి. సో అదేవిధంగా ఇంకో సపరేట్ నోటిఫికేషన్ కూడా పడ్డది. సో సేమ్ సెక్టర్ నుంచి ఇంకో సపరేట్ నోటిఫికేషన్ అయితే పడడం జరిగింది. అదే కానిస్టేబుల్ టైలర్, ఇంకా కానిస్టేబుల్ కోబ్లర్ పోస్టులు అయితే మనకి పడ్డాయి. సో ఇవి కూడా ఒక మనకి క్యాస్ట్ వైజ్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరెవరైతే ఇందులో ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు యూఆర్ కింద కూడా అప్లై చేసుకోవచ్చు. సో మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా వాటి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సో కానిస్టేబుల్ టైలర్ కానీ కోబ్లర్ కానీ చూసుకున్నట్టయితే 10th క్లాస్ పాస్ అయితే చాలు. సో ఏదో ఎవరైనా సరే 10th క్లాస్ పాస్ అయితే చాలు. 18 నుంచి 23 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో 10th క్వాలిఫికేషన్తో ఉన్నవాళ్ళు దీనికైతే అప్లై చేస్తే, అలాగే 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఈ రెస్పెక్టివ్ ట్రేడ్ అని అడుగుతున్నారు. సో 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో దానికి సంబంధించి ఏమైనా టెస్ట్లు ఏమైనా పెడతారు. సో ఇప్పటి నుంచి ఏమైనా ప్రాక్టీస్ అయితే అవ్వండి, లేకపోతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారైతే పక్కా అప్లై చేసుకోండి. సో అదేవిధంగా మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ బార్బర్, ఇంకా సఫాయి కర్మచారి, ఇంకా గార్డెనర్కి అయితే ఉన్నాయి పోస్టులు. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే దీని ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 25 ఇయర్స్ అని ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు కానిస్టేబుల్ బార్బర్కి, సఫాయి కర్మచారికి. సో అదేవిధంగా కానిస్టేబుల్ గార్డెనర్కి అయితే 18 to 23 ఇయర్స్ అయితే మనకి ఇచ్చారు. సో వీటన్నిటికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికేబుల్ అవుతుంది. ఎవరెవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 3 years ఎక్స్ట్రా అయితే ఇస్తారు. సో అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఇంకో 5 years అయితే ఇస్తారు. సో అదేవిధంగా ఇక్కడ మన క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మెట్రికులేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ స్కూల్ అంటే 10th క్లాస్ పాస్ అయిన పడితే చాలు. క్యాండిడేట్ విల్ హ్యావ్ టు పాస్ ఏ పర్టికులర్ డిపార్ట్మెంటల్ టెస్ట్ ఇన్ ప్రొఫెషన్. సో ఇక్కడ మనకు బార్బర్ కానీ, సఫాయి కర్మచారి కానీ, క్లీనింగ్ కానీ, ఏదైతే హెయిర్ కట్ ఉంటుందో సో వారికి టెస్ట్ అయితే పెడతారు ఆ హెయిర్ కటింగ్ ప్రొఫెషన్సీలో కానీ, లేకపోతే ఆ క్లీనింగ్లో కానీ. సో అది పాస్ అయితే సరిపోతుంది. అంటే మీకు సింపుల్గా 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఆ తర్వాత గార్డెనర్ కూడా చూసుకున్నట్టయితే 10th క్లాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్, 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషనల్ ఎస్టాబ్లిష్మెంట్. సో గార్డెనర్కి అయితే మనకి డిప్లొమా అయితే ఉండాలి, డిప్లొమా కానీ ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో అలాగే ఇండస్ట్రియల్ ఐటీ సర్టిఫికేట్ అయినా సరే గార్డెనింగ్లో మీకు ఉంటే మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. దీంట్లో మరి మొత్తం నోటిఫికేషన్ కాకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే మేము హైలైట్ చేసి చూపిస్తున్నాం. సో అదేవిధంగా నెక్స్ట్ మనకి చూసినట్టయితే అప్లికేషన్ ఫీజ్. సో ఎవరెవరికి ఎంతెంత ఉండబోతుంది అని చెప్పి అప్లికేషన్ ఫీజు అయితే ఇచ్చారు. సో మరి ఆన్లైన్లో అయితే పే చేయాలి. అప్లికేషన్ చేస్తున్నప్పుడే మన అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి. సో చూసినట్టయితే మనకి ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్కి, ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్కి, బీసీ క్యాండిడేట్స్కి, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఎవరెవరైతే ఉన్నారో, మెయిల్ క్యాండిడేట్స్కి ఎవరికైతే ఉన్నారో 100 rupees ఫీజు అయితే పెట్టారు. సో ఎస్టీ ఎస్సీ క్యాండిడేట్స్కి, అలాగే ఎక్స్ సర్వీస్మెన్ కోటాలకు, అలాగే ప్రతి ఫీమేల్ అంటే ఓసీ బీసీ ప్రతి క్యాస్ట్ ఫీమేల్కి కూడా ఎలాంటి ఫీజు అయితే ఛార్జ్ చేయట్లేదు, కేవలం అప్లై చేసుకోవడమే. సో అప్లికేషన్ చేస్తున్నప్పుడే మీరు లాస్ట్లో ఎండింగ్లో ఫీజు అయితే పే చేయాలి. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే లేదు. సో వాళ్ళు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్టయితే, సో అఫీషియల్గా ఇంకా ఫుల్ నోటిఫికేషన్ అయితే క్లియర్గా రాలేదు. సో దాన్ని బట్టి అయితే మనం ఇంకా చేయలేదు. కాకపోతే ప్రీవియస్ రిక్రూట్మెంట్ బట్టి చూస్తే మనకి ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఫిజికల్ టెస్ట్ అండ్ పిఎస్టీ, ఫిజికల్ స్టాండర్డ్స్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే పెడతారు. అంటే దీంట్లో రన్నింగ్ కానీ, హైట్ కానీ, చెస్ట్ కానీ చెక్ చేస్తారు.
సో ఎవరెవరికైతే మేల్కి తగ్గట్టు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఫీమేల్కి తగ్గట్టు ఫిజికల్ టెస్ట్ అయితే పెడతారు. సో తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు, మీరు నీకు నిజంగా క్వాలిఫికేషన్ ఉందా లేదా అని చెప్పి. సో తర్వాత రిటన్ ఎగ్జామ్ పెడతారు, దానికి ఏమైనా ఎగ్జామ్ పెట్టాలనుకుంటే ఎగ్జామ్ పెడతారు. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్స్, మీకు ఏమన్నా మెడికల్గా డిసెఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేస్తారు. సో మెడికల్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయిన తర్వాత లిస్ట్ అయితే వస్తుంది. ఆ లిస్ట్లో ఒకవేళ మీ పేరు ఉంటే మీరు సెలెక్ట్ అయినట్టు. సో అదేవిధంగా మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే వీటికి డేట్స్ అయితే ఇచ్చారు. సో మొత్తం 2 కలిపి ఒకసారి ఇవ్వలేదు. సో మనం చూసినట్టయితే 20th జూలై నుంచి అయితే మనకి ఫస్ట్గా కానిస్టేబుల్ టైలర్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో 20th జూలై నుంచి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. సో అలాగే 18th ఆగస్ట్ వచ్చేసరికి లాస్ట్ డేట్. సరిగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకొక మనకి కానిస్టేబుల్ కోబ్లర్ అన్ని పోస్టులకి అయితే 28th జూలై నుంచి స్టార్ట్ అవబోతుంది. 2 సెపరేట్ నోటిఫికేషన్, 2 కలిపేది ఒకటి కాదు. సో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో 20th నుంచి ఒక నోటిఫికేషన్, 28th నుంచి ఇంకొక నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 26th ఆగస్ట్. సో ఇంకా ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఉన్నారో సో అందరూ కూడా ఇప్పుడే అప్లై చేసుకోండి. సో ఎందుకంటే ఇది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఎవరైతే దేశానికి సేవ చేయాలనుకుంటున్నారో అందరూ కూడా అప్లై చేసుకోండి. సో అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్